స్తోత్రము చెల్లిస్తూ హల్లెలూయా 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 యేసువే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా దేవాది ప్రేమతో నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా అని చెప్పి దేవునికి సముఖంలో మనమందరం కూడా అడుగుదామా. హల్లెలూయా 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 యేసువే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో నిన్నిని చీల్చి వర్షము పంపే నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నిన్నిని చీల్చి వర్షము పంపే నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. రూపించబడుతున్నాయే ఆయుధముందినను రూపించబడుతున్నాయే ఆయుధముందినను మనకు విరోధమై
పాపను మోతినని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను కాచెను గతకాలం మోతినని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను కాచెను గతకాలం కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ సర్వోన్నతుడైన దేవునితో చేరి సర్వోన్నతుడైన దేవునితో చేరి సదతము కణ కృపా వల్లడి చేయ శుద్ధులతో నింపెను ఇహలో శుద్ధులతో నింపెను సతతము కణ కృపా వల్లడి చేయ శుద్ధులతో నింపెను ఇహలో శుద్ధులతో నింపెను కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే సియోను నివాసము నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే సియోను నివాసము నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా
కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించుము. 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 ఆయన నామం వర్ణింపదగినది, కొనియాడదగినది, వర్ణింపదగినది. ఆయన నామాన్ని అందరూ కూడా నమ్మకూడదు. ఓ ప్రభు మమ్మల్ని సంతోషిస్తున్నట్లుగా అందరూ నమ్మకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీరు మమ్మల్ని సంతరిస్తూ ఉండాలి. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దినమనమా శోభనమని కబిరాని. హల్లెలూయా. హల్లెలూయా. శోభనమని రివాల వనని వనవన శోభనమని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించుము. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించుము. ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా అందరూ కూడా నామని చప్పట్లతో మనం మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు వర్తమాన నిమిత్తమై ఒకరు ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రం, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం ప్రభా. నేను ఎంత నమ్మదన్నారు తండ్రి. గత కాలం అంతా కాచి కాపాడి ప్రభా నీ కృపలాగా భద్రపరిచి నీ సంఘంతో కూడినైనా ఇలాగ నేను ప్రార్థించటకు, స్థుతించటకు, ఆరాధించటకు కృప దయచేసిన బట్టి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. నీ దాసుల సిలువ చాటును మరుగుపరచండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరితో ముఖాముగా వాక్యం ద్వారా మాట్లాడండి, బలపరచండి, నీ దైవిక ఆస్తం చిత్రంలో నడిపించమని ప్రార్థిస్తుంది. నీ కరుణా కటాక్షం మా మీద దయచేయమని ప్రార్థిస్తూ నజరుడా యేసు నామములో ప్రార్థన చేసి వాక్యాన్ని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందాం, కూర్చుందాం. ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనకి చెవి వచ్చిన మీ అందరికీ, మరి వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభి వందనాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమున్న వారు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుకుందాం, లేఖన భాగాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనములను మరి మనం ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములను మరి మనం ధ్యానం చేద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందునని అనుకొనగా యెహోవా
యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాసి ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమును జరుగునని సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు చూడండి, ఇక్కడ దేవత దేవుడు హబక్కూకుకి దేవుడు దర్శన రీతిగా తెలియచేయచ్చు ఉన్నాడు. హబక్కూకు అనబడినటువంటి ఒక ప్రవక్తకి రానయ్యున్న దినములలో ఏం సంభవించబోతున్నాయో, ఏం జరగనై ఉన్నదో ఆ విషయాన్ని గురించి హబక్కూకుకి దేవుడు తెలియచేయచ్చు ఉన్నాడు. ఏంటి అంటే, ఏమని తెలియచేస్తున్నాడంటే, మనం చదివినట్లయితే వారు నీతి పరులు కాకయే, ఇందాక మీరు చదివి ఆగిన వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుచు ఉన్నారు. ఇక్కడ చూడండి, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది ఆ వచనాన్ని మనం చదివితే మరొకసారి ఎన్ని మార్లు చెప్పినా కుక్కతో ఒక వంకర అన్నట్టు బైబిల్ పైకెత్తి చదవాలి అని పలు మార్లు చెప్పినా నేను ఇంతే, నేను ఇట్లే. హల్లెలూయా. చదువుతా. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుచు ఉన్నారు. కొంతమంది యథార్థ పరులు కాదు, కొంతమంది భక్తి పరులు కాదు, కొంతమంది ప్రార్థన పరులు కాదు, కొంతమంది విశ్వాస సంబంధులు కాదు, కొంతమంది విశ్వాస సంబంధులు కాదు, ప్రార్థన సంబంధులు కాదు, భక్తి సంబంధులు కాదు, భయం కలిగిన వారు కాదు, దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారు కాదు. వారు పై మాటకు మాత్రమే ప్రార్థన పరులు, పై మాటకు మాత్రమే వారు శక్తి నొందిన వారు, పై మాటకు మాత్రమే వారు అభిషేకాన్ని పొందుకున్న వారు, పై మాటకు మాత్రమే వారు అన్ని భాషలు మాట్లాడేవారు, పై మాటకు మాత్రమే వారు స్తోత్రం చెప్పేవారు, పై మాటకు మాత్రమే వారు దైవ సంబంధులమని చెప్పుకొని తిరిగే తమలో తాము అతిశయపడే చాలా మంది ఉంటున్నారు. హల్లెలూయా. ఈ తమలో తాము అతిశయపడే వారంతా కూడా, వారందరూ కూడా దేవుని దృష్టిలో దుర్మార్గులుగాను, దొంగలుగాను, నీచులుగాను, నిష్కృష్టులుగాను, పాపులుగాను దేవుని సముఖంలో నిలబడే సమయం అనేది ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమలో తాము అతిశయపడుకొని, తమలో తాము గర్వించుకొని, తమలో తాము గర్వముతో ఊగిపోతూ ఉన్నారు ఈ దినములలో. హల్లెలూయా. తమలో తాము అతిశయం, గర్వం, వారికి గర్వం వారిని అనుచునని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఒకరి గర్వం అతన్ని ఏం చేస్తుంది? అణిచి వేస్తుంది. నీ గర్వం నిన్ను అణిచి వేస్తుంది, నీ భక్తి నిన్ను ముంచి వేస్తుంది. నువ్వు యథార్థమైన భక్తి చేస్తే ఆ భక్తి నిన్ను యెరూషలేముకు తీసుకొని వెళ్తాది. హల్లెలూయా. నువ్వు యథార్థమైన భక్తి చేస్తే ఆ భక్తి నిన్ను సియోనుకు నడిపిస్తుంది. నువ్వు యథార్థవంతమైన ప్రార్థన పరుడు అయితే నిన్ను యెరూషలేముకు, సియోనుకు తీసుకొని వెళ్తాది. నువ్వు పైకి మాత్రమే భక్తి కలిగిన వారే దానికి శక్తిని ఆశ్రయించకుండా నువ్వు ఉన్నట్లయితే తమలో తాము అతిశయపడేవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులము అంటారు, అల్లరి చిల్లరి వేషాలు ఆత్మీయులు అంటారు. మరి ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితం కాదు. మరి సావుకులమని చెబుతారు. మరి ఇతరులతో పోల్చుకోవడం,
జీవించడం, సావకులు అంటారు, విశ్వాసులు అంటారు, అన్యులతో పోల్చుకొని జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. నీ పోలిక ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పోలిక దేవునితో ఉండాలి. నీ సహవాసు దేవునితో ఉండాలి. చాలా మంది తమలో తాము అతిశయపడుకుంటూ ఉన్నారు. ఇది చాలా చాలా పొరపాటు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది తమలో తామే అతిశయపడుకుంటూ, తమలో తామే ప్రార్థన పరులమని, నీతిమంతులమని చెప్పి తమలో తాము అనుకొని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి అని హబక్కూకుతో చెబుతున్నాడు. ఇదిగో దర్శన కాలమందు ఆ జరగబోయే దినము సమీపంగా ఉన్నది. ఒకవేళ ఆలస్యం జరుగుతుందేమో కానీ తప్పక ఆ దర్శనము నెరవేర్చబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి జనుల మీద దేవుడి యొక్క తీర్పు దినం అనేది ఒకటి ఉంటున్నది. హల్లెలూయా. ఆ దినమందు నీతిమంతుడు సురక్షితముగా ఉంటాడు. తమలో తాము అతిశయపడే ప్రతి వారు కూడా తమలో తాము అతిశయపడే ప్రతి మనిషి కూడా ఏమైపోబోతున్నాడంటే సిగ్గుపడబోయే దినము వస్తున్నది. దట్టబయలు అయ్యే దినం అనేది ఒకటి వస్తున్నది. ప్రతి ఒక్క క్రియ కూడా దట్టబయలు అయ్యే ఒక దినం అనేది వస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తదుపరి కింది వచనాన్ని మనం చదివినట్లయితే మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. ఇక్కడ చూడండి, ద్రాక్షారసమును బట్టి అతిశయపడువాడు నిలువడు. అంటే తనకు కలిగినటువంటి సంతోషాన్ని బట్టి, తనకు కలిగినటువంటి వైభవాన్ని బట్టి, తనకు కలిగినటువంటి ఆనందమును బట్టి ఒక మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అని చూస్తే, సాధారణంగా లోకంలో తాగి తందనాలు ఆడినప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నట్టుగా అనుకుంటాడు, భావిస్తాడు, ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ద్రాక్ష రసమును బట్టి మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువుడు. దాన్ని బట్టి అతిశయించేవాడు, ద్రాక్ష రసమును బట్టి అతిశయించేవాడు, నిలవడం. ఎందుకంటే దేవుని దర్శన కాలమందు ఒకనొక దినము అది నిలవకుండా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగేవారు గమనించాలి, అది నిలవదు. నువ్వు బహిరంగంగా తాగిన, రహస్యంగా తాగిన, ఒకరోజు దాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు కాబట్టి అది దేవుడి సముఖంలో నిన్ను తీసుకొని వెళ్ళి నిలబెడతాది తీర్పులోనికి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ కింది వర్షాన్ని కూడా చదివితే, అట్టివాడు పాతాళమంతా విశాలముగా ఆశ పెట్టుకుంటాడు. వాడికి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఈ పాతాళం ఎలాంటి ఆశ అంటే, నిప్పు మన కనుక చూసినట్లయితే ఎంత వేసిన నిప్పులో, సామెతల గ్రంథంలో మనం చూడగలుగుతాం. నిప్పులో మరి మనం ఎంత వేసినా చాలవు అని చెప్పదంట, కాలుస్తూనే ఉంటుంది, కాలిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. పాతాళం ఎన్ని ఆత్మలు వేసినా, ఎన్ని ఆత్మలు మరి నరకానికి వెళ్ళిన అన్ని ఆత్మలు కూడా నాకు చాలు, ఇంకా ఇక్కడ ఫుల్ అయిపోయింది అని చెప్పదంట. పాతాళం వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. భూమి నీటిని త్రాగుతూనే ఉంటుందట. ఇక నాకు చాలు అని భూమి చెప్పదంట నీటిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు చాలు అని చెప్పే వస్తువులు మరి అగ్ని నాకు ఎంత మాత్రం చాలదంట.
గమనించాలి, మీరు గమనించాలి. దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి మీరు, దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి మీరు, వారు పాతాలంత ఆశను పెట్టుకొని ఉంటారంట. మీరు చదివితే, క్రింద చదివితే, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనులను వశపరుచుకొని, ఈ దినములలో సకల జనులను వశపరుచుకొని ఉన్నది. ఆ భ్రమలో ఉన్నాం, ఆ వశీకరణలో మనం ఉన్నామన్న విషయం మీకు తెలియటోలా. మీరు దేవుని వశంలో ఉన్నారంటే భ్రమపడుతూ అతిశయపడుతూ ఉన్నారు మీలో. కానీ మీరు సాతాను యొక్క ఆ యొక్క కబంధ హస్తంలో ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తెరగటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కబంధ హస్తంలో ఉన్నారన్న విషయం తెలియటోలా. చూడండి, మనం దేనికో సమయాన్ని వెచ్చిస్తాం, కానీ ఆరాధనకు సమయాన్ని మనం ఏం చేయము, వీక్షించు. ప్రియులారా, ఆ కబంధ హస్తంలో మనం ఉన్నామన్న విషయం మీరు గుర్తించుకున్న క్రింది వర్షం చదివితే, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వాడి శ్రమ, తనని కాని వాటిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వాడికి శ్రమ. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా మనది కాని వస్తువుని ఎప్పుడు కూడా మనము ఆశపడకూడదు. వాడు యామారి ఉన్నాడు కదా అని చెప్పి యామార్చడమో, అతనికి తెలియదు కదా అని చెప్పి మోసం చేయడమో, ఆ పని మనం ఎట్టి పరిస్థితుల్లో చేయడం. అలా మోసం చేసి అభివృద్ధి పొందిన వాడికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి దగ్గర పోకూడదు. మోసపోయినా కూడా తప్పే. ఎందుకంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానమును పొందిన వారుమై, ఆ జ్ఞానమును పొందుకున్న వారుమై మనం ప్రవర్తించాలి, నడుచుకోవాలి. శ్రమను మనము పొందుకోకూడదు. ఈ లోకంలో నేను చాలా బాగున్నాను, ఇతరుల్ని మరి నోరు కొట్టి, ఇతరుని ఏమార్చి, ఇతరుల్ని మరి భయపెట్టించి నేను చాలా బాగున్నానని అనుకున్న వారికి శ్రమ కలిగిపోయే దినము ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ కలిగే దినం అనేది ఉంటున్నాయి. అది మనము గమనించాలి. అక్కడి చదివితే, తాకట్టు సొమ్మును విస్తారముగా పంచుకుని వాడికి శ్రమ. హల్లెలూయా. తాకట్టు సొమ్ములు కొంతమంది తాకట్టు పెట్టుకునేస్తారు, వాళ్ళే బాగుండాలని అనుకుంటారు, కానీ వారికి శ్రమ అనేది కలగబోతున్నాయి. హల్లెలూయా. వాళ్ళకి శ్రమ అనేది కలగబోతాయి. పిల్లరా, మీరు గమనించాలి. ఇవన్నీ మనతో ఎందుకు చెప్తానంటే, ఈ యొక్క అతిశయపడకుండా మనం ఉండాలని, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు మనతో చెబుతున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 చివరి 2వ వచనం చదువుతారా? స్తోత్రం. 22 చదువుతారా? ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాడంటే,
ఆయన మనల్ని నివసించడానికి నివాస స్థలముగా మనం ఏం చేయబడుతున్నామో కట్టబడుతూ ఉన్నాం. ఆయన మనలో ఉండడానికి, మనమే ఆయనకి మందిరంగా మార్చబడడానికి మనము కట్టబడుతూ ఉన్నాం. మనము ఆయనకి మందిరంగా మార్చబడాలి. హల్లెలూయా. ఈ శరీరం దేవునికి మందిరంగా మార్చబడాలి. ఈ శరీరం దేవుని యొక్క పనిలో, మరి దేవుని యొక్క చిత్తానికి ఈ శరీరం అప్పచెప్పబడాలి. హల్లెలూయా. ఈ శరీరం లోకాశలకి, ఈ శరీరం లోక సంబంధమైనటువంటి క్రియలకు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకి కాదు కానీ అప్పచెప్పబడవలసినది ఈ యొక్క శరీరం దేవుని యొక్క చిత్తానికి. హల్లెలూయా. ఆ క్రింది వచనాన్ని చదివితే 21 చదవండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. మనము దినదినానికి దేవాలయముగా వృద్ధి పొందాలి. మనము దినదినానికి ఆయనకి ఆలయముగా మనం వృద్ధి పొందాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనము దినదినానికి దేవునికి ఆలయముగా వృద్ధి పొందుతున్నామంటే పై మాటే కానీ మన ఆత్మలో కానీ మన హృదయంలో కానీ ఆ ఆలోచన, ఆ భావన ఉందంటే దేవుడు ఎరుగు. హల్లెలూయా. 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 ప్రియులారా, మీరు గమనించాలి, మనము వృద్ధి పొందాలి. మనము వృద్ధి పొందాలి. దేవుని యొక్క దేవాలయముగా మనము వృద్ధి పొందాలి. ఎందుకంటే ఈ దేహము దేవునికి ఆలయమై ఉంచినది. ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. ఒకడు దేవుని ఆలయమును పాడు చేస్తే అతన్ని ఏం చేస్తాడు? దేవుడు పాడు చేస్తాడు. దేవుడి ఆలయమును పాడు చేసుకుంటే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఈ శరీరం, మీరు అనుకుంటున్నారు నా శరీరం నా ఇష్టమని, నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా లైఫ్ అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నువ్వు గమనించాలి, ఈ శరీరం నీకే కలగలేదు. నీ శరీరం అనేది దేవుడు నీకు ఇచ్చినది. నీవు కలిగి ఉన్నటువంటి రంగు, నువ్వు కలిగి ఉన్నటువంటి రూపము, నువ్వు కలిగి ఉన్నటువంటి బలము, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యము, నువ్వు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము, నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు లేకుండా ఏది కలగలేదు. దేవుని ద్వారా సమస్తము కలిగింది. అయితే ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావో దేవుడు నిన్ను పాడు చేయడం మొదలు పెట్టేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే తమ శరీరాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటారో, కాపాడుకుంటారో, వారిని దేవుడు గణపరిచి తన దేవాలయముగా వారిని మార్చుకుంటాడు. చప్పట్లు తట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవునికి ఆలయముగా మీరందరూ కట్టబడాలి. కనుక మీ శరీరాలు దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 106 18 వచనం, 17, 18 చదువుదాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 17, 18. అక్కడ భూమి నెరవేర్చి దాతానును మృంగెను, అది అభిరామ గుప్పను కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా చాలా కడవరి కాలంలో మనం ఉంటున్నాం. సంఘంలో ఇక అగ్ని రాజైపోతున్నాడు దేవుడు. సంఘంలో అగ్ని రాజేసి భక్తిహీనులను కాల్చివేయబోతున్నాడు. పొద్దువలే వారిని చెదరగొట్టబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాల్చివేసి పొద్దువలే చెదరగొట్టబోతున్నాడు.
చెబుతున్నాడు. కారణం ఏంటంటే 7వ వచనం మీరు చదివితే, 7వ వచనం చదివితే కీర్తన గ్రంథము మరి 106:7 ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండి. కారణం ఎందుకు సంఘములో అగ్ని రాజేయబడుతుందంటే, ఎందుకు సంఘములో భక్తిహీనుల్ని కాల్చివేయబడబోతుందంటే, దేవుడు ఏదైతే అద్భుతం చేశాడో, దేవుడు ఏదైతే అద్భుతం చేశాడో వాటిని మరిచి జీవిస్తున్నటువంటి వారిని దేవుడు తన యొక్క అగ్ని చేత కాల్చివేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మేలు చేత, దేవుని యొక్క కృపను బట్టి ఎన్నో మేలుని పొందాం. దేవుని యొక్క మేలు కృపను బట్టి ఎన్నో మేలు పొందినటువంటి నీకు ఆయన చేసిన మేలుని మరిచిపోయి ఇశ్రాయేలు ప్రజలు మరిచి జీవించినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు మరిచిపోయి జీవిస్తున్నట్టుగా నువ్వు మరిచి జీవిస్తున్నావే. మరి చాలా జీవిస్తున్నటువంటి నీతో దేవుడు చెబుతున్నాడు, ఆయనకి సాక్షిగా ఉంటే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. లేకపోతే సంఘంలో అగ్ని వేసినప్పుడు కాలిపోతాడు. ఎందుకంటే 17వ వచనంలో భూమి నెరవేర్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భూమి నెరవేరుస్తూ ఉన్నాయంటే, ఇప్పుడు భూకంపం అంటున్నాం దానికి పేరు. హల్లెలూయా. భూకంపం ఎందుకు కలగబోతున్నాయంటే, భక్తి పరులు కాక తమలో తాము అతిశయపడే వారిని మృంగి వేయడానికి. అక్కడ ఒక గుంపు జనాంగాన్ని మృంగి వేసి కప్పి వేసిందంట. భూమి నెర విడిచి ఆ నెల వారిని కప్పి వేసిందంట. ఎవరా గుంపు? 17వ వచనం 18, 17, 18. ఎవరిని మింగిందంట? దాతానును మింగి వేసింది. భూమి నెర విడిచింది. అది అబీరాము గుంపుని ఏం చేసిందంట? కప్పి. కారణం, అబీరాము గుంపుని కప్పివేయడానికి గల కారణం ఎవరు? ఈ అబీరాము ఎవరు? ఈ అబీరాము దేవుని యొక్క మహత్తేంటో తెలిసిన వాడు, దేవుని యొక్క కార్యములు ఏమిటో ఎరిగిన వాడు, ఎర్ర సముద్రము గుండా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతిని ఎరిగినటువంటి అబీరాము, విన్న అబీరాము యథార్థవంతులు ఎడల అతను జరిగించిన క్రియను బట్టి, తను ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి అది కప్పివేసింది. భూమి నెరవిడిచి దాతానును మింగివేసెను, అబీరాము గుంపును కప్పివేసిందంట. కారణం ఏంటంటే, దేవుని యొక్క శక్తిని ఎరిగి కూడా, ఆయన చేసిన అద్భుతాన్ని తెలుసుకుని ఉండి కూడా, ఆయన చేసిన మహత్ కార్యములను, మహత్ క్రియలను తెలుసుకుని ఉండి కూడా ఆ ప్రకారంగా దేవుని తను చూడకుండా పోవడాన్ని బట్టి కప్పివేసింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 2022లో ఒక ఎర్రని ప్యాయను కనుగొన్నారు. ఎర్రని ప్యాయ అంటే ఒక దూడ అన్నమాట. అది ఒక ఆవు జాతికి సంబంధించిన ప్యాయానం. ఒక ఆవు జాతి, ఒక ఎర్రని ఆవు. ఆ యొక్క ఆవుని కనుగొన్నారు. ఈ ఆవుకి ఇప్పుడు ఎందుకు పాస్టర్ ఆవు గురించి చెప్తున్నారంటే, ఆ ఎర్రని ఆవుని 2 సార్లు బలి ఇవ్వడం జరిగిపోయింది.
మొదటిదేమో ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం తెరలు. అప్పుడు వారు అర్పించారు. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత అర్పించారు. ఇప్పుడు ఆ దేవాలయం, మూడో దేవాలయం కట్టడానికి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు అనగా యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ మీరు కట్టండి అని ఒక మాట చెబితే వారు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేవాలయం కట్టండి అని చెబితే ఆ దేవాలయం కట్టడానికి సిద్ధముగా ఉన్నారు. గనుక దేవాలయం కట్టబడడానికి సిద్ధంగా ఉన్నది. ఎర్రని ప్రాయ కూడా సిద్ధంగా ఉన్నది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే దాదాపు 3 గంటల సేపులో కట్టి ముగించేస్తారు. దేన్ని? దేవాలయం. ఒక చర్చిని 3 గంటల సేపులో కట్టి ముగించేస్తారు. అన్నీ కూడా సిద్ధంగా రెడీ చేసి పెట్టేస్తున్నారు. అలాగే పిట్ చేయడం, అంతే, పిట్ చేయడం. హల్లెలూయా. సాధారణంగా ఒక కారుని రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే కొత్త కారు ఒకటి తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు పడుతుందా? 1 నెల పట్టొచ్చా? హల్లెలూయా. కాదు. 1 వారం పట్టొచ్చా? కాదు. 1 రోజు పట్టొచ్చా? కాదు. హల్లెలూయా. ఒక కారు రెడీ అవ్వాలి అంటే 2 నిమిషాల 45 సెకండ్లు పడుతుందంట. హల్లెలూయా. ఒక కారు రెడీ అవడానికి 2 గంటల 45 సెకండ్లు, అంతే. చక 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 చకాని మొత్తం కూడా ఫిట్ చేయడం జరిగిపోతుంది. రోబో మొత్తం కూడా, రోబోటే మొత్తం కూడా 2 నిమిషాల 45 సెకండ్లకి ఒక కారు బయటికి వచ్చేస్తుంది రెడీగా. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. హల్లెలూయా. అన్నట్టు ఆ దేవాలయం కట్టడానికి ఎంత సమయం పడుతుందంటే ఒక 3 గంటల సమయం అని చెబుతూ ఉన్నారు. రెడీగా ఉన్నది అన్నీ కూడా దాచిపెట్టేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఎలాగైతే రాయబడి ఉంది, ఏ కోణంలో ఏ కొలతతో కట్టాలో అదే మెజర్మెంట్తో అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టున్నారు. అది కట్టేయబోతున్నారు. హల్లెలూయా. అయితే వీరి దగ్గరలో ఉన్న దేవుని యొక్క రాకడికి ఆయన చేసిన ప్రతి మేలుని మనం గుర్తుంచుకోవాలి. మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని మనం గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. అందుకే దాతాను నెరవిడిచి మృంగివేయడం జరిగింది. భూమి అభిరాము గుంపుని కప్పివేయడం జరిగింది. దేవుడు చేసిన మేలుని ఏ మనిషి అయితే మర్చిపోతాడో ఆ మనిషి యొక్క జీవితం పతనం వైపు వెళ్ళిపోతా ఉంది అని అర్థం. ఒకప్పుడు ప్రార్థనకు వచ్చిన నీ జీవితం ఎంత బాగుండేది, ఎంత సంతోషంగా ఉండేది, ఎంత నెమ్మదిగా ఉండేది, ఎంత హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆ సంతోషం లేదు, ఆ నెమ్మది లేదు, ఆ బాధ మొత్తం కూడా బాధే. ఇప్పుడైనా గుర్తించి దేవుని తట్టు తిరుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు హబక్కూకుకి దర్శన రీతిగా ఒక మనిషి పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు చదివేంత యోగ్యముగా ఉండేటట్లుగా నువ్వు రాసి పెట్టు, పలక మీద, గోడల మీద రాసి పెట్టు అని చెప్పాడు. ఆ కాలం జరగబోతున్నాయి, అది జరగబోతున్నాయి. ఇది మీరు గుర్తెరగాలి. ఇది మీరు గుర్తెరిగి మీరు నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయపడకుండా మిమ్మల్ని మీరు ఇక ఎంత తగ్గించుకొని స్వభావం కలిగి దేవునిలో ఉంటే అంతగా మీకు మంచిది. ఎందుకంటే
ఆయన కనురెప్ప పాటున వచ్చి తీసుకొని వెళ్ళబోతున్నాడు తన యొక్క సిద్ధపడిన ప్రియులందరినీ కూడా. నువ్వు సిద్ధపడి ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. నువ్వు సిద్ధపడకపోతే దేవుడు నిన్ను తీసుకొని పోడు. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయా? 100% జరుగుతాయి. హల్లెలూయా. ఈ ప్రపంచం మీద జరుగుతున్న ప్రతి ఒక్క విషయం కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఏదైతే రాసి ఉంచడం జరిగిందో అదే మాట ఒక పొల్లైన తప్పిపోకుండా జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఇది మనం గమనించాలి, మనం గుర్తించాలి. ఇది గుర్తించి దేవుని యొక్క సముఖంలో మనము నడుచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 106:7 చదువుకుని 8, 9 చదువుదా. ఐగుప్తులో గ్రహింపుకుంటుంది ఎర్ర సముద్రము కదా వారు తిరుగుబాటు చేసి ఆయనను తన మహాపరాక్రమము ప్రసిద్ధి చేయుటకై ఆయన నామమును బట్టి వారిని ఏం చేశాడంట? రక్షించాడు. నీకు నాకు ఇవ్వబడిన రక్షణ దేనికోసం దేవుడు ఇచ్చాడంటే, మనం లోబడకపోయినా, మనం తిరగబడి ఉన్నా, మన ఆరాధన చేయకపోయినా దేవుడు మనల్ని ఎందుకు ప్రాణంతో పెట్టాడు, ఎందుకు మనల్ని సజీవ లెక్కలో ఉంచున్నాడంటే ఆయన నామము ప్రసిద్ధి చేయబడడానికి. కానీ ఆయన ఇచ్చినటువంటి కృపను మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన కృపను పోగొట్టుకోకూడదు. దర్శన కాలం అది నెరవేరబడిపోతుంది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చదివినట్లయితే, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడుతగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. చూడండి, ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు హబక్కూకు. అయ్యా, నీ పేరు విన్నప్పుడు నాకేం కలుగుతున్నది? భయం కలుగుతున్నది. ఒక ప్రవక్తకి భయం కలుగుతున్నది. దేవుడితో సహవాసం కలిగిన వాడికి భయం కలుగుతున్నది. ఎందుకంటే దేవుడి శక్తి ఏంటో ఆ వ్యక్తి ఎరిగి ఉన్నాడు కాబట్టి భయం కలుగుతున్నది. దేవుడి శక్తిని ఎరగని వారికి భయం ఉండదు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది క్రైస్తవులు విచ్చలవిడిగా జీవించడానికి గల కారణం ఏంటంటే దేవుని శక్తిని చూడలేదు, దేవుని అద్భుతాన్ని మాత్రమే చూశారు. దేవునికి అద్భుతాన్ని చూచారు, అది వారి జీవితానికి ఆశీర్వాదకరముగా ప్రయోజనకరముగా ఉన్నది కనుక దాన్ని బట్టి సంతోషించారే కానీ దేవుని యొక్క శక్తిని వారు చూడలేరు. ఇది దేవుని యొక్క శక్తి ద్వారా ఈ పని జరిగింది కాబట్టి ఈ పని నా జీవితంలో జరిగిందంటే నేను కృతజ్ఞత హృదయం కలిగిన జీవించాలనే భావన, ఆ బాధ్యత లేకుండా ఈనాడు మనిషి ఏం చేస్తున్నాడు? జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 ప్రియులారా, చూడండి, ఆయన పేరు వినగా భయపడుతున్నాడు ప్రవక్త. ప్రార్థిస్తున్నాడు ఇలాగని. ఏంటంట? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. సమస్తములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు దేవానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు హారానులో నుండి వేయించేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను
అంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. హల్లెలూయా. ఈ భూమి ఆయన యొక్క ప్రభావముతో నిండి ఉన్నది. ఎత్తుపడితూ ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆ భూమి ఆయన యొక్క ప్రభావముతో, దేవుని యొక్క ప్రభావముతో నిండి ఉన్నది. ఆయన యొక్క ప్రభావముతో నిండి ఉన్నది కనుక ఆయన యొక్క ప్రభావంలో ఉన్నటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి మనము కూడా ఆయనకి ప్రభావితం కావాలి. ఆయన యొక్క ఆలయముగా, ఆయన యొక్క పట్టణముగా మనం కట్టబడాలి. ఆయన యొక్క ఆలయముగా మనం కట్టబడాలి. ఆయన యొక్క పట్టణముగా మనం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఆలయంగా మనం కట్టబడినప్పుడు దేవుడు అందులో నివసిస్తారు. దేవుని రాకడ అతి దగ్గరలో ఉన్నది. ఇక ఎంత కాలమో కాదు. హల్లెలూయా. ఇక ఎంత కాలమో. దేవాలయం కట్టడం ప్రారంభిస్తే ఆ క్షణము నుంచి శ్రమల దినము ప్రారంభమైపోతుంది. దేవాలయం ఎప్పుడైతే కట్టడం ప్రారంభిస్తారో అప్పుడు శ్రమల దినం ప్రారంభమైపోతుంది. బలి ఇవ్వగానే అంత్యక్రీస్తు వచ్చి దేవాలయంలో కూర్చుంటాడు. నేనే క్రీస్తునని చెప్పి కట్టబడినటువంటి నూతన దేవాలయంలో వచ్చి వాడు కూర్చుంటాడు. నేనే దేవుడునని, యేసుక్రీస్తునని అతను వచ్చి కూర్చుంటాడు. అది గుర్తెరగని జనులు అందరూ కూడా ఆయన మాటకి లోబడతారు. యాంటిక్రీస్తు మాటకు లోబడిపోయి అందరూ, దేశాలు, నాయకులు అందరూ కూడా ఆయన మాటకు లోబడిపోయి ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడు తెలుసుకుంటారంటే 3.5 సంవత్సర కాలం అయిన తర్వాత తెలుసుకుంటారు. అదే మనం పొరపాటు చేసా, అసలు వీడు దేవుడే, యాంటిక్రైస్ట్ వీడని అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు 3.5 సంవత్సరం ఇంకా భయంకరమైనటువంటి శ్రమలను పెడతారు అప్పుడు. ఎందుకంటే ఈ 3.5 సంవత్సర కాలంలో అన్ని అధికారములను అన్నిటిని తన గుప్పెట్లో పెట్టుకొని, రాజ్యాలను, రాజులను అన్నిటిని తన గుప్పెట్లో పెట్టుకొనేసి వాడు ఏలుబడి చేస్తాడు. 3.5 సంవత్సరం మహాశ్రమలు. తర్వాత 3.5 సంవత్సరము అతి భయంకరమైనటువంటి శ్రమలు కలుగుతాయి. అప్పుడు తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీళ్లు ఉండదు, భయంకరమైనటువంటి కరువు. హల్లెలూయా. ఇప్పటికే చాలా దేశాల్లో ఆకలి మరణ కేకలు మ్రోగుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతంలో బంకమట్టిని జల్లును బట్టి దాన్ని రొట్టెల్లాగా చేసుకొని తిని జనులు కడుపు ఒక్కొక్కరికి పెద్దదిగా ఊడిపోయి ఆకలిని తట్టుకోలేక మట్టిని తిని ఎంతో మంది మరణిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి బాధను వ్యక్తపరుస్తూ ఉన్నది. ప్రియులందరూ మీరు గమనించాలి. దేవుని యొక్క రాకడ ఒక పక్క గుర్తులు, అనేక గుర్తులు జరుగుతున్నాయి. ఇకైనా మారు, ఇకైనా నీకు ఇవ్వబడినటువంటి దేవుడు నిన్ను నమ్మి నిన్ను రక్షించాను. ఆ రక్షణకు కృతజ్ఞతగా ఉంది. దేవుని రాజ్యానికి చేరుకుంది. దేవుని ఆ యొక్క దీనికి నువ్వు చేరుకోవడానికి నిన్ను సమర్పించుకో. దేవుని యొక్క సమ్మతంలో నీ రహస్య కార్యం, బహిరంగ కార్యం విడిచిపెట్టు. దేవునికి సమయం ఇవ్వండి. దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు. ఏ వ్యక్తి దేవునికి సమయం ఇస్తాడో ఆ వ్యక్తికి దేవుడు కూడా ఏం చేస్తాడు? సమయం ఇస్తాడు. ఏ వ్యక్తి దేవుడికి సమయం ఇవ్వడో దేవుడు అతనికి ఏం చేస్తాడు? విరోధిగా నిలబడతాడు. హల్లెలూయా. దేవుడు నిలబడకపోయినా దేవుని ద్వారా సృష్టించబడినటువంటి సృష్టము ఏమవుతుందంటే తనకి విరోధిగా నిలబడతాడు. హల్లెలూయా. దేవుని పక్షమున సృష్టము నిలబడి విరోధిగా నిలబడతాడు. ఆ పరిస్థితి మీకు కలుగుకుంటున్నట్లు, ఆ పరిస్థితి మీకు రాకుంటున్నట్లు దేవుని యొక్క సమ్ముఖంలో మరి సాక్షులుగా ఉండండి, మరి సాక్షులుగా బ్రతకండి. మీరు
దైవ ఆశీర్వాదములను మీరు పొందుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు గమనించాలి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? చూడండి, ఇక్కడ ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. నన్నెందుకు దోషమును చూడనిస్తున్నావు? బాధను ఈవేళ ఊరకయ్యే చూస్తున్నావు. బాధను ఎందుకు ఊరికే చూస్తున్నావు? దేవుడు సేవకులు అందరూ కూడా ఇలా బాధపడుతున్నారు. చాలా మంది ఈ లోకంలో జరుగుతున్న అన్యాయము, అక్రమాలను చూసి దేవుడి సముఖంలో సేవకులైనటువంటి మేము మొరబెడుతున్నాం. ఎందుకు ప్రభువా ఈ ఘోరాల్ని ఎందుకు చూడనిస్తున్నావు? ఊరకనే ఎందుకు చూడనిస్తున్నావు? ఈ బాధను మేము ఎందుకు చూడాలయ్యా? ఈ అన్యాయం, ఈ మోసాన్ని నేను చూడలేకపోతున్నాను. దేవుని సముఖంలో ప్రార్థన చేయొచ్చు. హబక్కూకు ఆ దినంలో అప్పుడు చేశాడు ప్రార్థన. ఇప్పుడున్నటువంటి దైవజనులు అందరూ కాదు, కొంతమంది చేస్తున్నారు. హల్లెలూయా. చదవండి. చూస్తున్నావు. ఎక్కడ చూచినను. చూడండి, ఇక జరగబోయే విషయాలు ఇవంతా కూడా ఎక్కడ చూసినా ఇక నాశనము, బలాత్కారము కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇక నాశనమే, విధ్వంసమే. ఎక్కడ చూసినా విధ్వంసాలే, ఎక్కడ చూసినా మారణ హోమమే, ఎక్కడ చూసినా కూడా అగాత్యమే, ఎక్కడ చూసినా కూడా మోసమే. ఇక జరగబోయేది ఇక అదే. హల్లెలూయా. అగుపడుచున్నది. చూడండి, ఎక్కడ చూసినా ఇక జగడములు, కలహములే రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రము నిరార్థకమైపోయిందే. నీవు ఎన్నడను జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను నీతి పరులను చుట్టుకుంటారు. న్యాయము చనిపోతా ఉన్నాయి. హబక్కూకు దేవుని సముఖంలో జరుగుతున్నటువంటి బలాత్కారమును బట్టి, అన్యాయమును బట్టి, అక్రమాన్ని బట్టి, మోసమును బట్టి దేవుని యొక్క సముఖంలో హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక న్యాయానికి కాలం లేదు. న్యాయానికి ఎప్పుడు కాలం వస్తుందంటే ప్రభు యొక్క న్యాయ తీర్పులోనే కాలం. అంతవరకు నమ్మకంగా, ఓపికగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో వాడు దేవుని యొక్క మహిమను చూస్తాడు. హల్లెలూయా. నాకు న్యాయం జరగలేదని చెప్పి నువ్వు కృంగిపోకూడదు. నాకు అన్యాయం జరిగిపోయిందని నిరుత్సాహపడద్దు. దేవుడు తప్పక న్యాయం చేస్తాడు మధ్యాకాశంలో. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియను బట్టి అక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పొందడం కాదు, అక్కడ దేవుడు మనకి ఇస్తాడు. ఆ తీర్పుని మనం పొందిన వారే దేవుని యొక్క సముఖంలో దైవాశీర్వాదములు పొందుతున్నాం. దేవుడి ఈ మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దర్శన కాలం వద్ద హబక్కూకుకి బయలుపరిచిన రీతిగా దేవాత దేవుడి కడవరి కాలంలో ఇదిగో తన మాటలను మనకు ప్రత్యక్షపరిచించుగా, ఇదిగో ఆయన మాటల్లో ప్రత్యక్షం పొందుకున్నటువంటి మనము దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి మనమందరం కూడా నోరు తెరిచి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేద్దాం. దేవుని సముఖంలో మనం ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమ పలుకుదాం. హల్లెలూయా. స్తోత్రం. దేవానికి స్తోత్రం రాజా. దేవా స్తోత్రం. దేవుని రాకడ ఒకవేళ ఈ రోజే ఉండొచ్చు. ఒకవేళ దేవుని రాకడ ఈ రోజు, ఈ క్షణమే కూడా ఉండొచ్చు. కనుక ఎదిగో ఆ దేవాలయం కట్టడానికి ముందే దేవుని రాకడ ఉంటుంది. మూడో దేవాలయం కట్టడానికి ముందే దేవుని రాకడ ఉంటుంది. మీరందరూ ఎవరైతే సిద్ధపడతారో వారందరూ దేవుడు తీసుకుని వెళ్ళిపోతారు. మనం దేవుని యొక్క సముఖంలో ఉండి దేవుని నామాన్ని స్తోత్రం చేద్దాము. దేవుని నామాన్ని కీర్తిద్దాము. అందరూ 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 దేవుని కనపడతాము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం 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 స్తోత్రం. దేవా నీ రాకడికి నన్ను సిద్ధపరచండి అయ్యా, నీ రాకడికి నన్ను సిద్ధపరచండి అయ్యా, నీ రాకడికి నన్ను సిద్ధపరచండి అయ్యా, నీ రాకడికి నన్ను సిద్ధపరచి నీ నామాన్ని మహిమపరచుకో దేవా. దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో దేవా. ఇదిగో ఇదిగో లాజరు అన్నాడు ఇదిగో అయ్యో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం తెలుసుకున్నాడు. సిలువ మీద దొంగ అన్నాడు, నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో ఆ దొంగ అన్నట్టు, లాజరు అన్నట్టు దేవుని యొక్క సముఖంలో మనము కూడా దేవుని సముఖంలో అందామా. హల్లెలూయా స్తోత్రం. దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. మీరు సహాయం చేయండి. దేవుని సముఖంలో అడుగుదామా, ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేద్దాము. ప్రార్థన హల్లెలూయా. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా మీరు దీవించమని వేడుకొనిస్తున్నాను. హల్లెలూయా స్తోత్రము రాజా, నీ కృపకై స్తోత్రము రాజా, నీ బలముకై స్తోత్రము రాజా, నీ వాత్సల్యతకై స్తోత్రము రాజా, నీ కనికరతకై స్తోత్రము స్వామి. మహాకరుడానికి స్తోత్రము రాజా, మహోన్నతుడానికి స్తోత్రము రాజా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రము రాజా. కెరూబుల మధ్య నివసించుచున్న దేవా, సరాబుల మధ్య నివసించుచున్న దేవా, అధిక స్తోత్రాలు కూడా నీ గణమగు నామమును బట్టి నీకు స్తోత్రము, నీకు స్తోత్రము రాజా, నీకు స్తోత్రము రాజా. కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి. కార్యం చేయండి ప్రభు. దేవా స్తోత్రం. దర్శన కాలము హబక్కుకు ప్రభు జరుగుతున్న అన్యాయమును బట్టి, దేవా అక్రమమును బట్టి హబక్కుకు భయముతో ప్రార్థన చేశాడు ప్రభు. దేవా మేము కూడా మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను మేము గమనించుతున్నాం, మేము చూస్తున్నాం. ఇది గుర్తిరిగి మేము జీవించడం సహాయం చేయండి ప్రభు. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి దేవా, మీరు తోడుగా ఉండి నడిపించండి, కృప చూపించండి, కాపుదల దయచండి ప్రభు. మీ ఉద్దేశములు నెరవేర్చండి ప్రభు, మీ ఉద్దేశములను మా పట్ల నెరవేర్చండి ప్రభు. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి. దయదాక్షిణ్య పూర్ణ దయతో నింపండి ప్రభు, దయతో నింపండి ప్రభు. నీ కళ్ళతో నింపండి, నీ కనికరంతో నింపండి, నీ మహిమతో నింపండి, కాపుదల దయచండి. ఉన్నతుడా మీరు కాపుదల నుంచి నడిపించండి, అద్భుతం చేయండి ప్రభు. ఈ దినము దేవాన్ని ఆలయానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభు, అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యాన్ని దయచేయండి చేస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గం చూపించండి ప్రభు. రక్షణలను ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభు. అయ్యో నా జనులను మీరు రక్షించండి ప్రభు. దేవా మా పంచాయతీని, మా గ్రామాన్ని, మా మండలాన్ని, మా జిల్లాని, మా రాష్ట్రాన్ని, మా దేశం మీద మీ కను దృష్టి ఉండనియండి ప్రభు. దేవా నా జనులను మీరు రక్షించండి ప్రభు. నా జనులకు గురుడితనమును కలుగు చేసి ఆత్మీయ మనోనేత్రములను మూయించబడి ప్రభు తండ్రి భ్రమలో నడిపిస్తున్న ప్రతి భ్రమపరిచి ప్రతి క్రియలను యేసు నామములో లయపరచండి ప్రభు. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి స్వామి. నా ముందు కుమారుడు దయ చూపించండి. కరుణ వాత్సల్యత కలిగిన వాడ, కరుణ వాత్సల్యతతో నింపండి ప్రభు, కనికరంతో నింపండి ప్రభు, కృప ద్వారా నింపండి ప్రభు. దక్షిణస్తమక్షోత్తములు తాకండి ప్రభు. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ప్రభు. కృప కలిగిన దేవ కృప చూపించండి, కృప చూపించండి, కనికరంతో నింపండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం చేయండి. స్తోత్రము రాజు, కృప చూపించండి దేవ. ఈ వర్తమానాన్ని విన్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి. మీ సన్నిధి, మీ సాన్నిధ్యం తొడగు మీరు నడిపించండి, కాపుదల ధరించండి. మహిమ స్వరూపుడు మహిమ ద్వారా నింపండి, కనికర స్వరూపుడు కనికరం ద్వారా నింపండి. కృప చూపించి మీనాలు మరిపించుకోండి. కనుక ఆ మహిమ స్తుతి మీరే పొందమని యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన స్తుతించి ఈ ప్రార్థనకు సమర్పించండి వేడుకొని నామ తండ్రి ఆమేన్. మన తండ్రికి దేవునియు ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతోనూ సకల పరిశుద్ధులతోనూ
సదాకాలంతో దేవుని కాచి కాపాడి ఆదరించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు.